హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఇదైతే మా పిల్లల్ని స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేశాను అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళిన వ్లాగ్. మేము యాక్చువల్లీ మార్చ్ 1 నుంచే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినుండే మేము. సో మళ్ళీ ఇయర్ కూడా అదే జాయిన్ అయినాం. సమ్మర్ క్యాంప్ కాదు కానీ సమ్మర్ క్యాంప్ April 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇంకా ముందే జాయిన్ అయిపోయినాము. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయితే ఎక్కువ క్రౌడ్ ఏమి ఉండదు. ఇంకా పిల్లలకి చాలా మంది పిల్లలు స్కూల్స్కి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి కాబట్టి క్రౌడ్ ఏమి ఉండదు. సో అందుకని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినాం కాబట్టి కొంచెము బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. అంటే ఎప్పుడు జాయిన్ చేస్తే ఇట్స్ బెటర్, ఏ టైంలో జాయిన్ చేస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఇయర్ అయితే మా ఎగ్జామ్స్ అయిపోగానే జాయిన్ చేసినాము. యాక్చువల్లీ వీళ్ళ ఎగ్జామ్స్ కూడా March 5కి ఎండ్ అయినాయి. బట్ 3-4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ కూడా వచ్చినుండే వీళ్ళకి. సో లాస్ట్ ఎగ్జామ్ అయితే ఇంకా సెకండ్ లాంగ్వేజ్ ఉండే, ఇంకా అది కొంచెం పర్లేదు, బాగానే చదువుతారు, బాగానే రాస్తారు కాబట్టి సో మేమైతే March 1 నుంచే జాయిన్ చేసేసినాం అనమాట. సో మేము ఆ రోజు వెళ్ళిన రోజు అయితే ఇది నిన్నటి బ్లాగ్ నిన్న షూట్ చేసింది. సో మేము వెళ్ళిన రోజు అయితే పూల్ మొత్తం ఖాళీగా ఉండే. మేము వీళ్ళది 4 to 5 బ్యాచ్, అసలు ఒక్కరు కూడా లేరనమాట. ఓన్లీ మా ఇద్దరు పిల్లలే. పూల్ మొత్తం ఖాళీగా ఉంది. సో వెళ్ళగానే ఫస్ట్ వార్మప్స్ అయితే చేయించేస్తారు సార్. ఇది బ్రీత్ ఇన్ చేసుకోవడము, బబుల్స్. సో బ్రీత్ ఎలా హోల్డ్ చేయాలి వాటర్లో అన్నట్టు. సో వార్మప్స్ కోసం అయితే ఇవి ఒక 5-10 minutes చేయిస్తాడనమాట. చేయించిన తర్వాత వాళ్ళకి ఇంకా బోట్ అది ఇచ్చేసి చేసుకోమని చెప్తారు. సో బోట్ పట్టుకొని చేస్తారు. యాక్చువల్ నేను ఇంట్లో కొంచెం లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా పోస్ట్ చేసిన, లాస్ట్ ఇయర్ జాయిన్ చేసింది కూడా. అది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని అంటే మీకు చూపిస్తాను అది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చింది, నేర్చుకున్నారనమాట. ఈవెన్ 5 feet 6 feetలో కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే అందులో పర్ఫెక్షన్ అనేది లేదు. ఈ వ్లాగ్లో ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ వ్లాగ్. ఇక్కడ మా బాబు చేస్తున్నాడు. ఏది సపోజ్ ఇట్లా మునిగిపోతే ఏదో కొట్టుకుంటే బయటకు వచ్చినట్టు అట్లా చేస్తున్నాడు అనమాట. లెగ్స్ అనేది స్ట్రైట్గా పెట్టి కిక్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి ఈ ఇయర్ది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ కోచ్ ఏంటంటే వీళ్ళు స్విమ్ చేస్తున్నారు బట్ పర్ఫెక్షన్ అనేది లేదు కాబట్టి లెగ్స్ ఎట్లా స్ట్రైట్ పెట్టి కిక్ చేయాలో వాటర్లో అవైతే నేర్పిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ కూడా ఉండదు కాబట్టి ఈ కోచెస్కి ఏంటంటే అటెన్షన్ అనేది ఎక్కువ వీళ్ళపైనే ఉంటుంది. సో క్రౌడ్ లేరు, ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉంటున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఎట్లనన్నా వీళ్ళనే చూసుకోవాలి. సో యాక్చువల్ అది ఏంటంటే ఇండోర్ పూలు. సో అంతా నీట్గానే బాగానే ఉంటుంది. క్రౌడ్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయరు వాళ్ళు. ఒక బ్యాచ్కి అరౌండ్ 15 members అట్లా తీసుకుంటారు. బట్ కోచెస్ వచ్చేసి 3 ఉంటారు అనమాట. పూల్లో 3 members ఉంటారు, అవుట్ సైడ్ ఒకరు ఉంటారు. 4 members అయినా 15 membersని వాళ్ళు మొత్తం చూసుకోవాలని అంటే కొంచెం కష్టమే కదా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ఈ బ్యాచ్లో ఉన్నారు ఒక 4-5 members ఉన్నారు. బట్ నిన్న అయితే అసలు ఎవరు లేకుండే. సో మా ఇద్దరు పిల్లలే ఉండే ఆ టైంకి అట్లా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పర్ఫెక్షన్ అనేది నేర్పిస్తున్నారు అనమాట. సో ఈ పర్ఫెక్షన్ కోసం అనేసి మళ్ళీ ఇయర్ కూడా జాయిన్ చేసినాం. సో ఇంకా మోస్ట్లీ మొత్తం పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. సమ్మర్లో ఇంకా వేరేది ఏదైనా జాయిన్ చేద్దామా, లేదంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే చేద్దామా అనేది. సో అదైతే ఇప్పుడు ఏమి ఇంకా డిసైడ్ కాలేదు మేము. సో అందుకని చెప్పేసి ఇయర్ కూడా వేసినాం అనమాట. సో ఇప్పుడైతే కొంచెము బోట్ పట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయిన తర్వాత మోస్ట్లీ ఇంకా 1 year గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ప్రజెంట్ అయితే అన్ని వార్మప్సే చేపిస్తుంటారు 3 feetలోనే. ఒక 1 week వరకు అట్లా వార్మప్స్ చేయించేసి ఇందులో పర్ఫెక్షన్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళని 5 feetకి వేస్తారనమాట. అట్లా లాస్ట్ ఇయర్ అయితే 5 feet 6 feetలో కూడా చేసారు. బట్ ఏంటంటే పర్ఫెక్షన్ లేదు అనేసి అని అన్నారు సార్. చేసారు అలా. యాక్చువల్లీ ఇంకా కొన్ని స్టైల్స్ కూడా ఉంటాయి. నార్మల్గా ఫ్రీ స్టైల్ నేర్చుకున్నారు. ఇంకా బ్యాక్ స్ట్రోక్ ఫ్రీ స్టైల్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసేదే వితౌట్ బోటు హ్యాండ్ రొటేట్ చేసుకుంటూ చేస్తారనమాట. అది నార్మల్ బ్యాక్ స్ట్రోక్ అంటే మనము నీళ్ళలో తేలుకుంటూ హ్యాండ్స్ బ్యాక్ రొటేట్ చేసుకుంటూ చేయాలి. ఆ వీడియోస్ కూడా నేను మధ్య మధ్యలో విత్ షార్ట్స్లోనన్నా పోస్ట్ చేస్తాను, అంటే ఎట్లా చేస్తున్నారు ఏందనేసి. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి సమ్మర్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్కి కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఎట్లాంటి పూలు వేస్తే బాగుంటుంది ఏందనేసి. మేము ఉండేది ప్యారడైజ్ దగ్గర కాబట్టి బాలంరాయి.
ప్యారడైజ్ బాలంరాయ్ దగ్గర కాబట్టి మాకు బోయినపల్లి కొంచెము పర్లేదు, దగ్గర అవుతుంది. 1 to 2 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. వితిన్ 10 minutesలో వెళ్ళిపోతాము. నేనే డ్రాప్ అండ్ పిక్ నేనే అనమాట. నేనే చేసుకుంటా, వీళ్ళని బండి పైన తీసుకొని వెళ్ళిపోతా. సో మాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి ఇండోర్ పూల్ అండ్ అమౌంట్ వచ్చేసి పర్ మంత్ 5500 ఉంటుందండి. అంతా పూల్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుంది. పిల్లలపైన అటెన్షన్ కూడా కోచెస్ చాలా బాగా ఇస్తారు, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ మాకు ప్యాట్నీ కూడా దగ్గరే కాబట్టి అక్కడ గవర్నమెంట్ పూల్ ఉంటుంది, జిహెచ్ఎంసీ పూల్ ఉంటుంది. అందులో నేను ట్రై చేసిన లాస్ట్ 1 year లాస్ట్ ఇయర్ చేసినుండే అనమాట. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేసినుండే. ఓన్లీ మా పెద్ద బాబు ఒక్కొక్కరికి, అప్పుడు మా చిన్న బాబు అయితే ఇంకా ఏజ్ లేకుండే, నేను హైట్ అదంతా ఏజ్ లేకుండే కాబట్టి బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా మనకి సీట్ దొరకలేదు. లాస్ట్ ఇయర్ ఇద్దరిని కూడా జాయిన్ చేద్దాం అనుకున్నాం అక్కడ. బట్ ఏంటంటే ఇప్పుడు అంతా వీళ్ళవి ఆన్లైన్ అయిపోయినాయి అనమాట అడ్మిషన్స్. అవి ఆన్లైన్ పెట్టిన తర్వాత అసలు దొరకట్లేదు. ఇంకా వెళ్ళి అక్కడ చూస్తే కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పూల్ చూసుకున్నట్టయితే ఆ రోజు పూల్ మొత్తం ఖాళీ అనమాట. 7 feet వరకు ఉంటుంది ఇది. అక్కడ కార్నర్కి వచ్చేసి 7 feet అండ్ ఈ రోప్స్ ఉన్న దగ్గర అయితే 6 feet 5 feet, ఇదైతే 4 feet అండ్ 3 feet అట్లా. అక్కడ జిహెచ్ఎంసీలో నేను వెళ్ళి చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. నేను 2 times వెళ్ళిన. అండ్ ఇంకొకటి ఏంటంటే అందులో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ అలానే చేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు సపోజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇంకా కోచెస్ అయితే నాకు అక్కడ ఏం పెద్దగా కనిపించలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉంది. బట్ ఏంటంటే సడన్ పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉమెన్స్కి ఏంటంటే ఈవినింగ్ టైంలో రమ్మంటారు, 6 to 7 ఆ టైంకి వచ్చేసి ఆ టైంలో మొత్తము ఉమెన్సే అనమాట, లేడీస్. అండ్ జెంట్స్కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, వాళ్ళు ఆ టైంలోనే రావాలి. అండ్ కిడ్స్కి వచ్చేసి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే ఈ సమ్మర్లోనే కొంచెం ఎండలు స్టార్ట్ అయినాకనే ఇంకా క్రౌడ్ ఉంటుంది, కానీ ఇంకా మిగతా టైంలో అయితే మోస్ట్లీ ఎక్కువ ఉండకపోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి కూడా ఇదంతా మెయింటెనెన్స్ దానికి కూడా మేబీ ఛార్జ్ చేస్తారేమో. సో పర్ మంత్ అయితే 5500. సో సమ్మర్ క్యాంప్ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. రన్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయ్యి ఉంది. 3 monthsకి వచ్చేసి 10,500 అనమాట. అందులో వీక్లీ 3 to 4 days ఇస్తారు, ఆల్టర్నేట్ డేస్ ఇస్తారనమాట. మేము లాస్ట్ ఇయర్ ఏంటంటే 2 months తీసుకుని ఉండే. యాక్చువల్ అదే నేను జిహెచ్ఎంసీ దగ్గర వెళ్ళి కనుక్కున్నాను కదా, కనుక్కున్నప్పుడు ఒక 1 month 2 months అక్కడనే మాకు టైం వేస్ట్ అయిపోయింది. మార్చిలో చూసినా, ఏప్రిల్లో చూసినా వాళ్ళు స్లాట్స్ పడతాయి అన్నప్పుడు వెళ్ళి చూసినుంటే అస్సలు స్లాట్స్ అవి దొరుకుతలేవు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ అందులో స్టాఫ్ కూడా కొన్ని బ్లాక్ చేసి పెట్టుకోవడం అవన్నీ అవుతున్నాయి అని చెప్పేసి నాకు ఈ ఇయర్ తెలిసింది. కానీ ఇక మేము ఏం చేసినాము, సరేలే ఇంకా చూసినాము అవి స్లాట్స్ దొరుకుతలేవు, ఇంకా మళ్ళీ ఎందుకులే, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది, మనకి సేఫ్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా పిల్లల్ని, పోతే పోని అన్నట్టు ఇంకా మేము లాస్ట్ ఇయర్ April 15th జాయిన్ చేసినాం అనమాట. April 15th అట్లా జాయిన్ చేస్తే మాకు June 15th వరకు 2 monthsకి వచ్చినుండే. పర్ హెడ్ 10,000 అంటే 5,000కి ఇచ్చిండు ఆయన. పర్ హెడ్ 20,000 పే చేసి లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాము. మళ్ళీ మాకు ఏమనిపించిందంటే సరేలే ఇంకా ఇప్పుడు 3 months ప్యాకేజ్ తీసుకుందాము. 3 months ప్యాకేజ్ అంటే మళ్ళీ అమౌంట్ కూడా ఎక్స్ట్రా చాలా అయిపోతుంది కాబట్టి సో అట్లీస్ట్ ఒక 10,000 అన్న పర్ హెడ్ తగ్గించుకోవచ్చు అన్నట్టు మేము సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసినాం అనమాట. సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేస్తే అరౌండ్ 10,500 అయితే మాకు ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి 500 డిస్కౌంట్ ఇచ్చి పర్ హెడ్ 10K ఇచ్చినారు సార్. 20,000 ఎట్ ఎ టైం పే చేసేసినాము. చేసిన తర్వాత ఇంకా మేము ఇంకొకటి ఏంటంటే ఇంకా కొంచెం ఆయన రిక్వెస్ట్ చేసినాం. 3 days ఉంటాయి, వీక్లీ 3 days. ఒక డే అయితే పూల్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు హాలిడే ఇస్తారు. ఎవ్రీ ఫ్రైడే అయితే హాలిడే ఉంటుంది. మనము మొత్తం లాస్ట్ ఇయర్ మేము వీక్ డేస్ తీసుకున్నా కానీ ఎక్సెప్ట్ ఫ్రైడే హాలిడే 6 days వెళ్ళినుండే. మాకు అదే అనిపించింది, ఇంకెట్లయినా ఫ్రైడే హాలిడేనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం 4 days ఇవ్వండి మాకు, సాటర్డే సండే రాము, మండే టు థర్స్డే కంటిన్యూస్గా వస్తాము అనేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇట్స్ ఓకే లేండి అని చెప్పేసి ఈ ఇయర్ అయితే మాకు ఇచ్చిర్రు. ఇక మేము ఇప్పుడు మండే టు థర్స్డే వెళ్తాం అనమాట. ఇంకా ఫ్రైడే అయితే పూల్ హాలిడే, సాటర్డే సండే అయితే ఇంకా వీళ్ళకి కూడా పిల్లలకు కూడా ఇంకా రెస్ట్. ఇక అందుకని చెప్పేసి వెళ్తున్నాం అట్లా. ఇక ఈ పిల్లలు అయితే ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇక ఫుల్ ఇప్పుడైతే చలి పెడుతుందంట వాళ్ళకి. ఇంకా బయటకు వచ్చినాక ఇంకా వీళ్ళైతే మొత్తము చలిలో వణుక్కుంటూ వచ్చేసారు. వీళ్ళ ముఖాలు చూసి ఇక ఇట్లుంటాయి అన్నమాట. అది
అంతేనండి. దట్స్ ఇట్. నేను మధ్య మధ్యలో వేరే షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంటానులేండి మీకు షార్ట్ వీడియోస్‌లో. మీకు కూడా ఐడియా ఉంటది. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. నేను అన్నీ మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను.